जय गुरुदेव दत्त। श्री महागणाधिपते नमः। श्री महासरस्वत्यै नमः। आदिशंकराचार्य गुरुवे नमः। अस्मद्गुरुपादुकेभ्यो नमो नमः। మనం ఒక ఋషుల యొక్క చరిత్ర తెలుసుకుందాం. ఋషులు అనగా నిరంతరం మన కోసం తపస్సు చేస్తూ మన లోకము సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ ఉండేవారు ఋషులు. వాళ్ళు ఎప్పుడు అరణ్యాల్లో ఉండి తపస్సు చేసుకుంటూ నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటారు. వీళ్ళల్లో మనం ప్రత్యక్షంగా కనబడేవారు సప్త ఋషులు. సప్త ఋషులు అనే విశేషం ఏంటంటే సప్త ఋషుల్లో చాలా ఎప్పుడు వాళ్ళు భార్యలు మహాపతివ్రతలు, సప్త ఋషులు మహాశక్తివంతులు. వాళ్ళు శివుడికి కూడా వివాహం చేసిన వాళ్ళు అంటే వాళ్ళు మహాశక్తివంతులైనటువంటి ఋషులు వీళ్ళు. ఈ ఋషులు మనకేం చేస్తుంటారంటే ఏ విద్య ఏం చేయాలి, ఏ చదవాలి, తద్వారా మనం ఏ జ్ఞానాన్ని పొందాలి, మన జీవన ప్రయాణం ఏంటి అనేసి అనేక విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉంటారు. కనుక శౌనకాది ఋషులు, వశిష్ఠాది మహర్షులు వీళ్ళందరూ కూడా ఋషులు. వీళ్ళు బ్రహ్మర్షులు అంటుంటారు. విశ్వామిత్రుడు రాజర్షి అంటుంటారు. కనుక ఈ ఋషులు ఒక్కొక్క విశేషాలు తీసుకొని వచ్చి మనకి ప్రస్తావించి సంధ్యావనం ఎలా చేయాలి, ఏ పూజ ఏ సమయంలో చేయాలి, ఏ స్మరణ ఎలా చేయాలి, ఏ భగవంతుడు ఎలా ఆరాధిస్తే వస్తారు, లక్ష్మీదేవిని ఎలా ఆరాధిస్తే అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారన్నమాట. అని ఋషులు ఒక పరంపర ద్వారా అందుకనే మనకి ఋషులు ఎలా గుర్తు ఏంటంటే భరద్వాజ ఋషి అంటే భరద్వాజ గోత్రం ఉన్న వాళ్ళంతా భరద్వాజ ఋషి పరంపరలో ఉన్నట్టు. వశిష్ఠ ఋషి వశిష్ఠుడి యొక్క పరంపరలో ఉన్న వాళ్ళంతా వశిష్ఠ ఋషి. విశ్వామిత్ర ఋషి అంటే విశ్వామిత్ర పరంపరలో మనం వెళ్తున్నాం కనుక ఆయనే మనకు మూల గురువు కింద తీసుకొని మన గురు పరంపరలో వెళ్తుంటాం. అలాగా విశ్వామిత్రుడు, వ్యాసుడు, శౌనకుడు అనేక ఋషులు చాలామంది ఉన్నారు. ఈ ఋషుల యొక్క పరంపర ఏంటంటే నిరంతరం వారు అడవిలో హిమాలయాల్లో ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మనకి ఎప్పుడన్నా ఆపద వచ్చిన సమయంలో వెంటనే వారు వచ్చి మనం రక్షించడానికి ఏం కావాలి, ఎలాంటి ఔషధం వారు తగ్గిపోతుందో కూడా వారే చెప్తుంటారట. అందుకని మనకి ఈ ఋషి పరంపరలో చాలా విశేషం ఏంటంటే వారి యొక్క పరంపర ఎందుకు మనం తీసుకోవాల్సి వస్తుందంటే మనకు కష్టపడకుండానే వారు ఒక విషయాన్ని గ్రహించి ఇది చేస్తే ఇది ధాన్యం పుడుతుంది, ఇది చేస్తే ఈ పదార్థం తయారవుతుంది అని ముందుగానే వాళ్ళు గ్రహించి అన్ని విషయాలు తెలుసుకొని ఆ ప్రస్తావన మనకు చేస్తూ ఉంటారు అన్నమాట. అనేక విషయాలు మనకు అర్థమని చెప్తూ ఉంటారు. అందుకనే మనం కాశీ వెళ్తుంటాం, శ్రీశైలం వెళ్తుంటాం, అలానే నరనారాయణులు, బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్తుంటాం. అంటే ఇక్కడ అన్ని ప్రదేశాల్లోనూ యాదగిరిగుట్ట, వేదాద్రి, మట్టపల్లి ఈ ప్రదేశాలు అన్నింటిలో కూడా స్వయంభూ దేవత ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ ఋషులు ఉంటారు. అక్కడే ఉండి వాళ్ళు తపస్సు చేసుకుంటూనే ఉంటారు. వారి యొక్క తపప్రభావం వలన, ఆ ఋషి శక్తి యొక్క ప్రభావం వలన మనం ఆ దేవాలయం పోగానే ఆ దేవతా అనుగ్రహం వల్ల మనం 100 రెట్లు శక్తిని పొంది చాలా ఆనందం పొంది మన సమస్య తీర్చుకొని వస్తూ ఉంటాం. అంటే మనం కూడా ఋషులమే. ఎలాగా అంటే నిరంతరం భగవంతుని ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నా, నిరంతరం ఒక శక్తిని ఆరాధిస్తున్నా సరే వారు కూడా ఋషి అయిపోతారు. ఎప్పటికవుతారు ఋషి? కొన్ని సంవత్సరాలు అంటే ఆ ద్వాపర, త్రేతాయుగ, కృతయుగాల్లోనేమో చాలా ఏళ్ళు తపస్సు చేయాలి. కలియుగంలో మాత్రం మనం అంత కష్టపడక్కర్లేదు. కలియుగంలో ఒక 12 నెలలు చేసినా సిద్ధిస్తుంది, ఒక సంవత్సరం చేసినా అనుగ్రహం పొందుతుంది, ఒక నెల రోజులు చేసినా కూడా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అలానే ఒక 12 సంవత్సరాల పాటు చేసినా సిద్ధి పొందగలుగుతుంటాం. అంటే మనకి కలియుగంలో ఆయుర్దాయం తక్కువగా ఉంటుంది. మిగతా యుగాల్లో 1000 సంవత్సరాల దాకా ఆయుర్దాయం ఉంది. మనకి మాత్రం 60 ఏళ్ళు 80 ఏళ్ళు మాత్రమే ఆయుర్దాయం ఉంది. కనుక మనకి భగవంతుడిని త్వరగా అనుగ్రహం పొందాలి. ఋషి పరంపరలో మనం ఉన్నాం కనుక, ఋషులు చాలామంది తపస్సు చేసి ఉన్నారు కనుక మనం త్వరగా సిద్ధి పొందడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే కనుక ఈ కలియుగంలో మనం కూడా ఒక తపశ్శక్తిగా మొండిగా కూర్చొని ఒక సంవత్సరం పాటు అంటే 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాలు కన్న కఠోరంగా తపస్సు చేసినట్లయితే ఆ భగవద్ దర్శనాన్ని పొందగలము. ఎందుకంటే ఋషి పరంపర అంత మనకి అవకాశాన్ని ఇచ్చింది. ఏమనంటే ఈ కలియుగంలో ఏ దేవతనైనా త్వరగా పొందవచ్చు, ఎందుకంటే మీ ఆయుర్దాయం తక్కువగా ఉంది కనుక అని మనకి ఋషులు పరంపరగా చెప్తూ ఉన్నారు. వేదం ఎలా చదవాలి? ఈ వేదం అంతా కూడా ఏంటి? భరద్వాజ ఋషి. భరద్వాజే త్రియామంత్రియా వేదావా ఏదే అనందావే వేదా. అసలు ఎలా ఉన్నాయి వేదం, నేను చాలా చదివాను అని బ్రహ్మదేవుడితో చెప్తాడు. బ్రహ్మదేవుడు అంటాడు, నువ్వు చదివినవి 3 పర్వతాల్లో అంటే పర్వతాలనగా పెద్ద పెద్ద కొండల్లోని 3 గుప్పెళ్ళు తీసి అక్కడ మట్టి అక్కడ పోస్తాడు. తమరు చదివినటువంటి జ్ఞానం అదేం చెప్పాడు. ఆశ్చర్యపోతాడు. అంటే ఇంకెంత వేదాలు ఉన్నాయని అడుగుతాడు. అనంతావే వేదా ఆహా అంటాడు. అంటే అనంతమైన వేదాలు ఉన్నాయట. అంటే మనకు తెలిసిన వేదం 4 వేదాలు, షష్ఠాస్త్రాలు 6 శాస్త్రాలు ఉన్నాయని తెలిసింది. కానీ వీటికన్నా ఇంకా చాలా అమోఘమైన ఉన్నాయి అనే విషయం తెలిసింది. కానీ ఇంత విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఇలా చదువుతుంటే సరిపోదని ఋషులు ఏం చేస్తున్నారంటే తపస్సు ద్వారా తెలుసుకుంటున్నారు. తపస్సు చేయడం వల్ల అఖండ జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల అనేక విషయాలు బోధపడుతుంటాయి. మనం తెలియకుండానే అమ్మవారు అన్నీ మనకి అర్థమయ్యేట్టుగా చెప్తుండేదట.
అందుకనే కాళిదాసుకి ఎలా అయితే అమ్మవారు నాలుగు మీద రాస్తే తను 7 జన్మలు చేసిన పాపాన్ని ఒక్క క్షణంలో పోగొట్టి మహాజ్ఞానవంతునిగా మార్చిందో, మనం తపస్సు చేయడం వల్ల ఏ భగవంతుని ఆరాధిస్తుంటామో ఆ దేవత అనుగ్రహించి వెంటనే మనం కూడా ఋషిలాగా మారి మహానుభావులై ఈ ప్రపంచాన్ని ఉద్ధరించగలుగుతాం. జై గురుదేవ దత్త.